కాంగ్రెస్ టార్గెట్ గా ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బీజేపీ వచ్చే ఎన్నికల్లో తుడిచి పెట్టేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధాని మోదీ చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ ప్రధాన లక్ష్యమన్నారు మోదీ. यहाँ की सरकार ने सिर्फ 4 काम किए हैं। पहला, सुबह शाम मोदी को, केंद्र सरकार को रेगुलरली गाली देने का काम किया है। पूरी डिक्शनरी इसी काम में लगाई है। दूसरा काम क्या किया है? एक परिवार को ही सत्ता का केंद्र बनाने का और खुद को तेलंगाना का मालिक साबित करने का काम किया है। तीसरा काम क्या किया है? इन्होंने तेलंगाना के आर्थिक विकास को चौपट कर दिया। चौथा काम क्या किया? चौथा, इन लोगों ने तेलंगाना को भ्रष्टाचार में डुबो दिया। आज तेलंगाना में ऐसा कोई प्रोजेक्ट नहीं है जिसमें भ्रष्टाचार के आरोप नहीं है। केसीआर सरकार यानी सबसे भ्रष्ट सरकार। अब विधानसभा चुनावों में बीजेपी यहां बीआरएस और कांग्रेस दोनों का पत्ता साफ करने जा रही है। వరంగల్లో ప్రధాని మోదీ పర్యటన ఈ బహిరంగ సభతో ముగిసినట్టే. వరంగల్లో బీజేపీ సంకల్ప సభలో అధికార బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ని బీజేపీ వచ్చే ఎన్నికల్లో తుడిచేస్తుంది అనేటువంటి సందేశాన్ని ప్రధాని మోదీ ఇచ్చారు. విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా ప్రధాని మోదీ విమర్శలు చేశారు. కేసీఆర్ పాలన అవినీతిమయమైందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ. కేసీఆర్ కుటుంబం అవినీతిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయన్నారు ప్రధాని. తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. బీజేపీ మెయిన్ లక్ష్యమే తెలంగాణను అభివృద్ధి దిశగా దేశంలోనే నెంబర్ 1 సిటీగా నిలబెట్టడమన్నారు మోదీ. यहाँ की सरकार ने सिर्फ 4 काम किए हैं। पहला, सुबह शाम मोदी को, केंद्र सरकार को रेगुलरली गाली देने का काम किया है। पूरी डिक्शनरी इसी काम में लगाई है। दूसरा काम क्या किया है? एक परिवार को ही सत्ता का केंद्र बनाने का और खुद को तेलंगाना का मालिक साबित करने का काम किया है। तीसरा काम क्या किया है? इन्होंने तेलंगाना के आर्थिक विकास को चौपट कर दिया। चौथा काम क्या किया? चौथा, इन लोगों ने तेलंगाना को भ्रष्टाचार में डुबो दिया। आज तेलंगाना में ऐसा कोई प्रोजेक्ट नहीं है जिसमें भ्रष्टाचार के आरोप नहीं है। केसीआर सरकार यानी सबसे भ्रष्ट सरकार। अब विधानसभा चुनावों में बीजेपी यहां बीआरएस और कांग्रेस दोनों का पत्ता साफ करने जा रही है। अब तो दिल्ली तक इनके भ्रष्टाचार के तार फैल गए हैं।
जब दो राजनीतिक दलों और दो राज्य सरकारों के बीच भ्रष्टाचार की डील के आरोप लगे हैं। సో ప్రధాని మోదీ పర్యటన వరంగల్లో మనం చూసాం. ఉదయం భద్రకాళి టెంపుల్లో ఆయన పూజల అనంతరం బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడ అధికార కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ బీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ను ఖచ్చితంగా బీఆర్ఎస్ను కాంగ్రెస్ను బీజేపీ ఢీకొట్టబోతోంది. కుటుంబ పాలనను అంతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది అన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే పనిచేస్తారని, రాష్ట్ర ప్రజల బాగు కోసం కాదంటూ ప్రధాని మోదీ చెప్పారు.